నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. కాంట్రాక్ట్ పెళ్ళి రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 20. అదేం కుదరదు, నేను నా బావ గ్రూప్లోనే ఉంటాను అంది రమ్య. నేను బావ గ్రూప్లోనే ఉంటాను అంది స్నేహ. అయితే ఈ జెండర్ సమస్య లేకుండా కొంతమంది కిరణ్ గ్రూప్, మరికొంతమంది కీర్తి గ్రూప్లో ఉండండి అన్నాడు నిహాల్. ఈ ఐడియా బాగుంది అన్నాడు కిరణ్. అలా ఎవరికి నచ్చిన జట్టులో వాళ్ళు చేరిపోయారు. అంత్యాక్షరి ఆడడం మొదలుపెట్టారు. ఆటలో పడి వాళ్లకు సమయమే తెలియలేదు. అక్కడికి రేవతి వచ్చి, రేపందరూ ఎర్లీగా లేవాలి, ఆడుకున్నది చాలు, వెళ్ళి పడుకోండి అన్న ఆమె, కిరణ్ కాసేపైనా నిద్రపోనివ్వండి, నిద్ర చాలకపోతే అతని ముఖం పీక్కుపోయి డల్గా ఉంటుంది, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పెళ్ళికొడుకేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు అంది. అందరినీ ఆ గదిలో నుండి బయటకు పంపి, నువ్వు కాసేపు నిద్రపో కిరణ్ అంటూ గది తలుపులు ముందటికి వేసింది. ఈ పెద్దవాళ్ళున్నారే, పిల్లల మనసును అస్సలు అర్థం చేసుకోరు అనుకుంటూ చిన్నపిల్లల్లా కాళ్ళు నేలకేసి తపతపా ఆడిస్తూ హాల్లోకి వచ్చింది రమ్య. ఆమెతో పాటు మిగతా వాళ్ళందరూ వచ్చారు. హాల్లో చాపలు పరిచి పరుపులు వేసి ఉన్నాయి, వాటి మీద పడుకున్నారు. అది ఒక ఖరీదైన ఫంక్షన్ హాల్. దాని ఎంట్రీని అందంగా అలంకరించారు. దాని పక్కన అందంగా డెకరేట్ చేసిన బోర్డు మీద కృతి వెడ్స్ కిరణ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. మరోవైపు ఎంగేజ్మెంట్ రోజు జతగా తీసిన ఫోటోను నిలువెత్తు ఫోటో ఫ్రేమ్గా పెట్టి ఉంది. వచ్చే అతిథులకు ఇది కృతి పెళ్లి జరిగే చోటని ఈజీగా తెలిసిపోతుంది. కృతి కిరణ్ని పెళ్లి మండపానికి తీసుకొని వచ్చింది సుదేష్ణ. పచ్చని ముత్యాల పందిరి, దానికి చుట్టూ రకరకాల పువ్వులు, ఇతర డెకరేషన్ ఐటమ్స్తో పెళ్లి మండపాన్ని అందంగా అలంకరించారు. అది చూసి, వావ్, ఎంత అందంగా ఉంది కళ్యాణ మండపం, అమ్మ చెప్పింది నిజమే, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఈ ఫీల్ ఉండేది కాదు, ఇంత ఆనందం పొందేదాన్ని కాదేమో, ఎంతైనా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటే ఉండే కిక్కే వేరప్ప మనసులో అనుకుంది కృతి. పెళ్లి కూతురు గెటప్లో అందంగా ముస్తాబై వచ్చిన కృతికి ఆ క్షణం ఎందుకనో ఆమె మనసు అలౌకికమైన ఆనందానికి లోనైంది. ఆమె మండపంలో కూర్చుంది. పంతులుగారు కళ్యాణం జరిపించడం మొదలుపెట్టారు. తర్వాత పెళ్ళికొడుకు రావాలి అని పంతులుగారు పిలవడంతో కిరణ్ మండపానికి వచ్చాడు. తెల్లని పట్టుపంచ ఇంకా లాల్చీ వేసుకుని భుజం మీద కండువాతో ఉన్న కిరణ్ చెరగని చిరునవ్వుతో మళ్ళీ చూడాలి అనిపించేంత అందంగా ఉన్నాడు. పంతులుగారు మంత్రాలు చదువుతూ ఒక్కొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. రమ్య, స్నేహ ఇప్పుడు కూడా కిరణ్ని అంటిపెట్టుకొని ఉన్నారు. పంతులుగారు జీలకర్ర బెల్లం ఇవ్వండి అన్నాడు. రేవతి తీసి ఇచ్చింది. కృతి, ప్రీతం ఎదురెదురుగా పీటలపై కూర్చున్నారు. ఆమె తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతూ, కృతి ఇప్పుడైనా నవ్వుతోందా లేక అంతే గంభీరంగా ఉందా చూడాలి అనుకున్నాడు. అడ్డుతెర తొలగగానే ఓరకంట కృతిని చూసి ఆమె తలపై జీలకర్ర బెల్లం పెట్టాడు. ఆమె అతని తలపై జీలకర్ర బెల్లం పెట్టి గట్టిగా నొక్కింది. ఏంటి ఇంత గట్టిగా నొక్కింది? నా తలకి బొబ్బి కట్టలేదు కదా రమ్య, ఒకసారి చూడు అన్నాడు. తలను కొద్దిగా వంచి రమ్యకు చూపించాడు. ఇది మరీ టూ మచ్, నువ్వంత సెన్సిటివ్ ఏమీ కాదు, ఈ మాత్రం దానికి బొబ్బి కట్టదు. అది బొబ్బి కట్టాలంటే ఇందాక నేను చేతితో పట్టుకొని వచ్చావే ఆ కొబ్బరి బోండాన్ని మీ తలపై వెయ్యాలి, తనలో తాను అనుకున్నట్టుగా కృతి అంది. రమ్య, మీ అక్క పంతులుగారితో పాటు ఏవో మంత్రాలు చదువుతోంది, బహుశా అవి వశీకరణ మంత్రాలేమో, కాస్త అటువైపు వెళ్ళి కనుక్కోరాదు ఆమె చెవిలో గుసగుసలాడాడు. అవునా, అక్కకి ఇలాంటి మంత్రాలు కూడా వచ్చా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అంటూ కృతి దగ్గరికి వచ్చింది రమ్య. అక్క అని మెల్లిగా పిలిచింది. ఏంటని కళ్ళెత్తి రమ్యని చూసింది కృతి. నువ్వేమో మంత్రాలు చదువుతున్నావట, అవేమిటో బావ కనుక్కోమన్నారు అంటూ అమాయకంగా అడిగింది. అలాంటివేమీ నాకు రావు, మీ బావకు నీకు పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ కోపంగా ఉరిమి చూసింది. రావా, అయితే బావెందుకు అలా అన్నాడు అనుకుంటూ కిరణ్ దగ్గరికి వచ్చింది. ఇంతలో కాలు తొక్కే తంతు ప్రారంభమైంది. ఈసారి కూడా కృతి కిరణ్ కాలు గట్టిగా నొక్కింది. కానీ ఆమె బలం కిరణ్ బలం ముందు తేలిపోయింది. అతనికి చీమ కుట్టినట్టుగా కూడా కాలేదు. పెళ్లి తంతులో భాగంగా కిరణ్ ఆమె కాలుని నార్మల్గానే తొక్కాడు. కానీ ఆమెకు గట్టిగా తొక్కేసినట్టు అనిపించింది. కాలు కొద్దిగా సలపరం పెట్టింది. బండ వెధవ, ఎంత గట్టిగా తొక్కాడు, కాలు నొప్పి పెడుతోంది అనుకొని అతన్ని కోపంగా చూసింది. అతడు మాత్రం చిలిపిగా నవ్వాడు. ఆ తర్వాత మెట్టెలు పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. పంతులుగారు కిరణ్ చేతికి మెట్టెలిచ్చి పెట్టమన్నాడు.
కుడికాలు బొటనవేలు పక్కన ఉన్న ఫింగర్ను పట్టుకొని సున్నితంగా మెట్టను తొడిగాడు. పారాణి రాసిన పాదాలు గులాబీ రెమ్మల్లా ఎంతో సున్నితంగా ఉన్నాయి. వాటిని చూసి టెంప్ట్ అయ్యాడు కిరణ్. బావా, నువ్వు అనవసరంగా ఫీల్ కాకు. నువ్వేం చేసినా నీది వన్ సైడ్ లవ్వే. అక్కడ అక్కని చూడు, ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఎలా కూర్చొని ఉందో అంది స్నేహ. కిరణ్ తలెత్తి కృతిని చూశాడు. స్నేహ అన్న మాటలు కృతికి వినిపించాయి. ఆమె కూడా కిరణ్ని చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. చూపులు కలిసిన శుభవేళ ఆమె మెడలో అతడు తాళి కట్టాడు. పెళ్లి తంతు ముగిసి అందరూ భోజనాలు అయ్యేసరికి సాయంకాలం అయ్యింది. సుదేష్ణ శోభనానికి ముహూర్తం ఎప్పుడు కుదిరింది? ఆమెను అడిగింది అనసూయ. ముహూర్తం ఈరోజు రాత్రికి బాగుంది అన్నారు వదిన. ఈ ముహూర్తం తప్పితే మరో 10 రోజుల వరకు మంచి ముహూర్తం లేదన్నారు పంతులు గారు అంది. అలాగా, మరి ఇలా రిలాక్స్గా కూర్చుంటే ఎలా? కార్యానికి ముందు జరిపించవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ జరిపించు. టైం అట్టే లేదు అని ఆమెను తొందర పెట్టింది. మనం అనుకుంటే సరిపోతుందా? దానికి చెప్పకుండా ముహూర్తం పెట్టించాను. శోభనం గదిలోకి వెళ్తుందో లేక వెళ్ళనని మొండికేస్తుందో టెన్షన్గా ఉంది మనసులో అనుకుంది సుదేష్ణ. కృతి గురించి సుదేష్ణ భయపడడంలో అర్థముంది. ఇందాక భోజనాల దగ్గర అబ్బాయికి తీపి తినిపించమంటే కారం తినిపించింది. కిరణ్కు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇక కార్యం గదికి పంపితే ఏం చేస్తుందోనని ఆమె కంగారు పడింది. ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి వచ్చాక శోభనానికి ముందు జరిపించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. రేవతి వంటింట్లోకి వెళ్ళి ఒక కొత్త బిందెలో పసుపు నీళ్లు తీసుకొని అందులో గులాబీ రేకులను చామంతి రేకులను కలిపి తెచ్చింది. కిరణ్ని కృతికి ఎదురెదురుగా కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఆ బిందెను ఉంచి అందులో ఉంగరం వేసింది. ఎవరు ఫస్ట్ తీస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ పెత్తనం అవతలి వాళ్ళ మీద ఉంటుందని అనసూయ చెప్పడంతో ఇద్దరు ఆ ఉంగరాన్ని తీయడానికి పోటీ పడ్డారు. కిరణ్ ఉంగరం దొరికినా తీయకుండా ఆ అవకాశం ఆమెకు వదిలేశాడు. హే, ఉంగరం నాకు దొరికింది అని దాన్ని బిందెలో నుండి తీసి సంబరపడింది కృతి. ఏంటి బావా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు అంది రమ్య. కిరణ్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దాంతో ఆ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత కార్యక్రమం మొదలైంది. ఇద్దరి మధ్యలో చిలకలు చుట్టిన తమలపాకులను, వక్కలను, ఖర్జూరాలను, కిస్మిస్లను, బాదం పప్పును ఉన్న వెండి ప్లేట్ని వాళ్ళిద్దరి మధ్యలో పెట్టారు. వీటిని ఏం చెయ్యాలి అన్నట్టు చూశారు వాళ్ళిద్దరూ. కిస్మిస్ను కృతి పెదాల మధ్య ఉంచి కిరణ్ని తన పెదాలతో అందుకొమ్మని చెప్పింది రేవతి. ఆమె మాటలు విని కిరణ్, కృతి ఇద్దరు షాక్ అయ్యారు. కృతి తన పెదవుల మధ్య ఉన్న కిస్మిస్ని తన నోట్లోకి తీసుకొని నెమలి మింగేసింది. అత్తమ్మ, నువ్వు చెప్పింది మరీ టూ మచ్గా లేదు అంటూ రేవతిని కోపగించుకుంది. నేనేమీ కొత్తగా చెప్పడం లేదు కృతి, ఇది మన ఆచారం. నీకు పెళ్ళి అంటే గిట్టదు కదా, అందుకే నువ్వు ఎవరి పెళ్ళికి వెళ్ళి ఉండవు, ఈ కార్యక్రమాలన్నీ చూసి ఉండవు. అందుకే నీకు ఇది పిచ్చి పనిగా అనిపిస్తోంది అంది ఆమె. పెళ్ళికి వెళ్ళనంత మాత్రాన, అక్కడ జరిగే కార్యక్రమాలు చూడనంత మాత్రాన నాకేమీ తెలియదు అనుకోకు అత్త. నాకంతా తెలుసు. మీరు కావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు మాతో ఆడిస్తున్నారు అంటూ ఉక్రోషపడింది. అవునా, తెలిస్తే ఏం మాట్లాడకుండా కూర్చో, మేము చెప్పింది చెయ్యి అంది అనసూయ. కృతి తన కొడుకుని చేసుకోనందుకు లోలోపల ఆమెకు కడుపు మంటగా ఉంది. రేవతి మరో కిస్మిస్ను తీసి కృతి పెదవుల మధ్య ఉంచింది. కిరణ్ని చూసి కిస్మిస్ అందుకొమ్మని కనుసైగ చేసింది. అతడు తల ఆడించి చేత్తో తీసుకోబోయాడు. అందరూ ఒక్కసారిగా నో అంటూ గట్టిగా అరిచారు. తీయాలి, తీయాలి, లిప్స్తోనే తీయాలి అంటూ రమ్య, సౌమ్య, కీర్తి చప్పట్లు కొడుతూ కిరణ్ని ఎంకరేజ్ చేశారు. వీళ్ళు వయసుకి చిన్నవాళ్లే కానీ మహాముదుర్లు. కృతి ఇలాంటి విషయాల్లో అమాయకురాలు. ఆమెకు తెలియని విషయాలు ఎన్నో వీళ్లకు తెలుసు. ఈ ముదుర్లు ఎవరి పెళ్ళి ఉందని తెలిసినా ఆ పెళ్ళికి తప్పకుండా వెళ్తారు. పెళ్లి కార్యక్రమాలను చూసి ఎంజాయ్ చేస్తారు. వీరికి పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం కృతిది. కిరణ్ భయపడుతూనే ఆమె పెదవులలోని కిస్మిస్ను అందుకోవాలని చూశాడు. కృతి తెలివిగా తన పెదాలను ముడిచి కిస్మిస్ను లోపల దాచింది. కిరణ్కు ఆ కిస్మిస్ దొరకలేదు. బావా, ఇలా అయితే నువ్వు ఓడిపోతావు. కాస్త బుర్రవాడు, తెలివిగా అక్కను ఓడించి కిస్మిస్ను సొంతం చేసుకో అంటూ హితబోధ చేసింది సౌమ్య. పాపం, సౌమ్య చెప్పింది నిజమే. ఎలాగైనా ఈసారి కిస్మిస్ను అందుకోవాలి అనుకుని దృఢ నిశ్చయంతో కృతిని చూశాడు. కృతి కొంటెతనమంతా కళ్ళల్లో ఒలికిస్తూ పెదవుల మధ్య కిస్మిస్ని అటూ ఇటూ కదిలించింది. నువ్వు అందుకోలేవు అన్న భావాన్ని పలికించింది ఆమె. కిరణ్ ఈసారి తన 2 చేతుల మధ్య కృతి ముఖాన్ని బంధించి తన పెదవులతో ఆమె పెదవుల మధ్య ఉన్న కిస్మిస్ను తీసుకున్నాడు.
అతను అలా చేస్తాడని ఆమె ఊహించలేదు. అతని పెదవులు ఆమె పెదవులను తాకాయి. ఆమె ఒళ్ళు జల్లుమంది, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతని పెదాల స్పర్శకి ఆమె శరీరం కంపిస్తుంటే సిగ్గు అంతా ఒక్కసారిగా ఆమె ముఖంలోకి వచ్చి చేరింది. ఆమెలో వస్తున్న ఈ మార్పును గమనించి కిరణ్ నవ్వుకున్నాడు. హే, బావ గెలిచాడు అంటూ రమ్య, కీర్తి చప్పట్లు కొట్టారు. బావా, ఇప్పుడు నీ వంతు అంటూ సౌమ్య అతనికి బాదం పప్పు ఇచ్చింది. బాబోయ్, ఇప్పుడు నేను తీయాలా? నా వల్ల కాదు అమ్మ అనుకుంటూ కిరణ్ని కోపంగా చూసింది. అతడు మాత్రం కొంటెగా కన్నుగీటి తన పెదవుల మధ్య బాదం పప్పును ఉంచాడు. నేను తీయను అనేసి కృతి లేచి వెళ్ళబోయింది. ఆమె వెళ్లకుండా లయ చెయ్యి పట్టి ఆపింది. కృతి, ఇలా వెళ్ళకూడదు, కూర్చో అన్న సుదేష్ణ అనునయంగా కూతుర్ని చూసింది. ఇక తప్పదు అనుకొని కృతి కూర్చుంది. అక్కా తీయాలి, అక్కా తీయాలి అంటూ రమ్య చప్పట్లు కొడుతూ కృతిని రెచ్చగొట్టింది. కృతి గట్టిగా కళ్ళు మూసుకొని కిరణ్ పెదాల మధ్య ఉన్న బాదం పప్పును తీసుకోవాలని చూసింది. కళ్ళు మూసుకోవడం వల్ల అతని పెదాలు ఎక్కడున్నాయో ఆమెకు తెలియలేదు. కృతి కళ్ళు మూసుకోవడంతో కిరణ్ ఆమెకు అందకుండా కాస్త వెనక్కి జరిగాడు. ఏంటక్క, కళ్ళు మూసుకొని అచ్చం కోతిలా మూతి పెట్టావు? నీకు ఇష్టం లేదంటే చెప్పు, అదేదో నీకు బదులు నేను తీస్తాను అని చిలిపిగా నవ్వింది రమ్య. కృతి కళ్ళు తెరిచి రమ్య వైపు కోపంగా చూసింది. దీనికి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అంటూ రేవతి రమ్య తలపై ఒక మొట్టికాయ వేసింది. ఏంటి పిన్ని, నేనేం తప్పు మాట్లాడానని అలా కొడతావు? ఏడుస్తూ ముఖం పెట్టింది రమ్య. నువ్వు ఎంత ఆలస్యం చేసినా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందే, మధ్యలో వదిలేయడానికి లేదు. అందుకని త్వరగా కానీ, దీని తర్వాత మరో తంతు ఉంది అనసూయ కృతిని హెచ్చరించింది. బాబోయ్, మరో తంతే? అదెలా ఉండి చస్తుందో మనసులో వాపోయింది కృతి. ఎలాగైనా ఈసారి అతని పెదవుల మధ్య నుండి బాదం పప్పును తీయాలని గుండె నిండా ఊపిరి పీల్చుకొని తన పెదాలతో అతని పెదాల మధ్య ఉన్న బాదం పప్పును లాగింది. అది ఈజీగానే ఆమె నోట్లోకి వచ్చింది. కానీ అతని మీసాలు పెదవులకు గుచ్చుకొని చెక్కిలిగింత పెట్టాయి. ఆమెకు ఇది అని చెప్పలేని మధురమైన అనుభూతి కలిగింది. మరోసారి సిగ్గుతెర ఆమె ముఖాన్ని ముద్దాడింది. కృతి ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న కిరణ్ బాదం పప్పును పెదవి చివరి అంచుతో పట్టుకొని ఆమె పెదవులకు అందించాడు. ఇలా ఆ పళ్ళెంలో ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయే వరకు ఈ తంతు జరుగుతూనే ఉంది. వాళ్ళ పెదాలు ముద్దాడుకుంటూనే ఉన్నాయి. ఇద్దరి పెదవులకు ఈ ఆట బాగా నచ్చినట్టుంది. పోటీపడి ఆడుతున్నాయి. ఇద్దరి తనువులను తన్మయత్వం కమ్మేసింది. వారికి తెలియకుండానే శోభనానికి వారి మనసు, తనువులు సిద్ధమయ్యాయి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్ని మెంబర్షిప్ చేసుకోండి.